ఇద్దరు హీరోల్లో ఒకరిగా చైతన్య గారు చేశారు. సో సీనియర్ హీరో మీతో పాటు ఒక ఫ్రెండ్గా యాక్ట్ చేస్తున్నారు. సో ఆది గారితో మీ వర్కింగ్ ఎలా ఉంది? నాకు ఆది ఎప్పటి నుంచో ఫ్రెండ్ అండి, లైక్ 10 years నుంచి ఫ్రెండ్. మేము కలిసి సినిమాలు చేయలేదు, బట్ ఐ నో హిస్ జర్నీ ఒక విచిత్రం అప్పటి నుంచి. సో ఈ సినిమాలో నాకన్నా ముందు ఆది వాజ్ సెలెక్టెడ్. సో నన్ను ఆడిషన్ చేసి నన్ను సెలెక్ట్ చేసిన తర్వాత అప్పుడు చెప్పారు నాకు, ఆది అని ముందే చెప్పారు. సో అక్కడ నుంచే నాకు ఐ వాజ్ లిటిల్ కంఫర్టబుల్ అండి, బికాస్ హీ వాజ్ మై ఫ్రెండ్. ఓకే. ఆఫ్టర్ లిజనింగ్ టు ది స్టోరీ ఇదంతా చేసిన తర్వాత ఇలాంటి ఒక క్యారెక్టర్కి వెన్ బోత్ ద రోల్స్ ఆర్ ఈక్వల్, లైక్ ఒకటే థాట్ మీద ఉన్నప్పుడు అలాంటి కంఫర్ట్ కో యాక్టర్ దగ్గర నుంచి రాకపోతే మనం ఎంత చేసినా ఎంతో కొంచెం తగ్గుతుంది. సో ఆ కంఫర్ట్ జోన్ ఆది హెస్ ఆల్వేస్ గివెన్ మీ. సో ఇట్ వాస్ గ్రేట్. ఆది మంచి యాక్టర్ అని అందరికీ తెలుసు. సో ఇట్స్ ఆల్వేస్ ఎ ప్లెజర్ షేరింగ్ స్క్రీన్ స్పేస్ విత్ ఎ గుడ్ అండ్ గ్రేట్ యాక్టర్. సో కాస్టింగ్ గురించే నేను మాట్లాడదాం అనుకుంటున్నాను దత్త గారు. సో మేము చేసుకున్నాం, ఫ్రెండ్షిప్ బోనస్గా వాళ్ళు తెచ్చారు. మీకు బోనస్, ఎస్ ఎగ్జాక్ట్లీ. కాకపోతే ఈ స్క్రిప్ట్ రాసేటప్పుడే మీరు చాలామంది డైరెక్టర్లు కొంతమందిని ఊహించుకుని స్క్రిప్ట్ రాస్తూ ఉంటారు, క్యారెక్టర్స్ని లో వాళ్ళని ఇమాజిన్ చేసుకుని. సో మీరు అలా ఇమాజిన్ చేసుకునే స్క్రిప్ట్ కంప్లీట్ చేశారా, లేదు వన్స్ స్క్రిప్ట్ కంప్లీట్ అయిన తర్వాత కాస్టింగ్ చేయడం జరిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఒక 2 తెలుగు రాష్ట్రాల తెలుగు కుటుంబం కథలాగా చూశానండి ఫస్ట్. ఓకే. అందువల్లే సెంట్రల్ క్యారెక్టర్స్ కొంచెం కనిపించింది. సారీ ఫర్ ద ఇంటరప్షన్, మీ గడప కథ అని అనొచ్చా నేను? కడప కథ అని అగైన్ నేను కడపలో పుట్టానే కానీ 12 years నాకు 11-12 years టైంకి మా ఫ్యామిలీ మొత్తం చెన్నైకి షిఫ్ట్ అయిపోయింది. సో నాకు తెలుగు ఎంత వచ్చో తమిళ్ కూడా అంతే వచ్చు. అక్కడి నుంచి మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోయి అమెరికన్ సిటిజన్షిప్ తీసుకుని అక్కడి నుంచి వచ్చి ఇప్పుడు తెలంగాణ ఎట్ అయ్యాను. సో కాబట్టి కడప మైట్ బి మై బిగినింగ్ ప్లేస్. బట్ అట్లని ఇప్పుడు నేను అటువైపు కడప సైడ్ కడప జిల్లాకి వెళ్ళి కూడా 30 years అవుతుంది, 25-30 years అవుతుంది. ఓకే. సో ఇట్స్ ఐ డెంట్ సీ ఇట్ దట్ వే, బట్ ఇట్ బికేమ్ ఎ లిటిల్ అడ్వాంటేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్. సో భాష, యాక్సెంట్ ఇట్లాంటి. అండ్ అగైన్ నా కో రైటర్, లైక్ నాతో నా రైటర్ పార్ట్నర్ అండ్ డైరెక్టర్ పార్ట్నర్ కిరణ్ కూడా పక్కనే కర్నూలు నుంచి అనమాట. సో పక్క ఇద్దరం ఒక రాయలసీమ టీం చేసిన ఎఫర్ట్, ఒక రాయలసీమ టీం గురించి, రాయలసీమ లీడ్స్ గురించి. మీరు అఫ్ కోర్స్ మీరు అంత ఎర్లీగా అక్కడి నుంచి బయటపడిన, అంటే చెన్నైకి వెళ్ళినా కూడా సో ఆ యాస, భాష, మాండలికం అండ్ అలాగే అక్కడ ఉన్న రూరల్ సిచ్యువేషన్స్ మీరు ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ చేసినవి అన్నిటికి మీద ఒక గ్రిప్ ఉంటుంది. సో ఆల్రెడీ మోస్ట్లీ 30 years అయిపోయింది అన్నారు కాబట్టి, సో ఒకసారి ఆల్రెడీ విజిట్ చేసి ఉంటారు. సో కుడ్ యూ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ ఇన్ దట్ రీజియన్ పీపుల్? అంటే అంత అబ్జర్వ్ చేసి స్టడీ చేసే అంత టైం దొరకలేదండి. ఎందుకంటే మేము అక్కడ వెళ్ళిందే జస్ట్ 1-2 weeks ఆఫ్ రెక్కీ అండ్ దెన్ ఒక 10-15 days ఆఫ్ షూట్. సో వెళ్ళిన టైం అంతా మా మైండ్ అంతా మా షూటింగ్కి ఏం కావాలో అవి వెతుక్కుంటున్నాయి, ఆ లొకేషన్స్ ఇట్లంతా. ఐ థింక్ ఐ మీన్ మోర్ ఆర్ లెస్ టెక్నాలజీ పెరిగిపోయింది కానీ మనం ఎప్పటికీ అదే కల్చర్లో ఉంటాం, అదే ఆఫ్ కోర్స్ ఆ రూట్స్ ఎక్కడికి పోతాయి. అండ్ మోర్ ఓవర్ నేను ఫస్ట్ ఇంట్రొడక్షన్లో చెప్పినట్టుగా RRRని ఒక ఇద్దరు హీరోల్ని పెట్టి తీయడం అనేది ఇట్స్ ఎ బిగ్ టాస్క్, ఈక్వల్గా తీయడం అనేది. ఇది కూడా చూస్తుంటే అఫ్ కోర్స్ ఇది సిరీస్గా వస్తుంది, ఇది ఇంకా పెద్ద టాస్క్ మీకు షోల్డర్స్ మీద. ఎవ్రీ ఎపిసోడ్లో ఆ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అండ్ ఎవ్రీ ఎపిసోడ్ని ఒక సినిమాలా తీయాలి, ఇంట్రెస్టింగ్గా ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్. సో మీకు ఇది ఎలా అనిపించింది సిరీస్ ఇదే తీయడం? సో సిరీస్ ఫస్ట్ టైం అయినా కూడా కొంత ట్రైనింగ్ నాకు బాహుబలి వెబ్ సిరీస్ ఒకటి అందరం కలిసి కలెక్టివ్గా రాజమౌళి గారి విజన్ నుంచి అనుకున్నాము. కాదంటే దానికి కావాల్సిన రిసోర్సెస్, ఎఫర్టు, టైము, మాకున్న యాంబిషను అవి సరిగా అలైన్ అవ్వట్లేదు అని. అండ్ ఆ యాంబిషన్ అచీవ్ చేయలేకపోతే బాహుబలి లాంటి వరల్డ్ని మేము డిసప్పాయింట్ చేసినట్టు అవుతుందని కలెక్టివ్గా పుల్ బ్యాక్ చేస్తున్నాం. బట్ అక్కడ చేసిన రైటింగ్ అనేది ఎపిసోడిక్ గ్రాఫ్స్ కానీ ఇవన్నీ మై సభకి విపరీతంగా హెల్ప్ అయింది నాకు. సో ఆ బీట్స్ ఎలా మెయింటైన్ చేయాలి, హౌ యూ ఓపెన్ విత్ హైస్ అండ్ ఫినిష్ విత్ హైస్ అండ్ హ్యావ్ ప్రాపర్ డ్రామా ఎస్కలేటింగ్ టువర్డ్స్ దట్ హై, అది బాగా ఆ క్రాఫ్ట్ బాగా హెల్ప్ అయిందండి నాకు. సో ఇది మొత్తం చూస్తుంటే ఒక 2 కమ్యూనిటీస్ మధ్య ఇది ఒక పెద్ద ఫస్ట్ ఫ్రెండ్షిప్, తర్వాత రైవల్రీ అనేది మీరు ఆల్రెడీ చెప్తూ ఉన్నారు కాబట్టి, సో ఈ బ్యాలెన్సింగ్ ఎట్లా చేశారు
అంటే బికాస్ ఇట్స్ బిగ్ హ్యూజ్ రెస్పాన్స్ వస్తాయి అండ్ నెగిటివ్ వచ్చినా కూడా అట్లానే ఉంటాయి. హీరోస్ మీద చాలా ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. సో హ్యాజిటేషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ ఈ కైండ్ ఆఫ్ మూవీస్ అన్ని కూడా చాలా రిస్క్తో కూడుకున్నాయి. సో మీరు ఇలాంటి రిస్క్లు తీసుకోవడం ఇదే మీ ఫస్ట్ టైం కాదు. బట్ ఇది ఇంకొంచెం రియలిస్టిక్ పర్సన్స్కి దగ్గరగా ఉంది కాబట్టి సో హౌ డిడ్ యూ మేనేజ్? అంటే ఏంటంటే మనకి ఏదైనా దురుద్దేశం ఉంటే అది వస్తుందండి బయటికి బేసిక్గా రైటింగ్లో. అలా దురుద్దేశం లేనప్పుడు దాని వెనక ఒక యూనిఫైయింగ్ ఎమోషన్ ఉన్నప్పుడు అది ఒక చోట ఇట్లా అలా ఇలా మాటలు వచ్చినా కూడా ద బ్రాడర్ స్కీమ్లో ఇట్స్ అబౌట్ ద రైట్స్ అండ్ రాంగ్స్ ఆఫ్ హ్యావింగ్ దోస్ అటాచ్మెంట్స్, టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ టువర్డ్స్ క్యాస్టిజం అనేది కూడా ఒక కమెంటరీ బేసిక్ పార్ట్ ఆఫ్ ద థీమ్. కాబట్టి మీకు అఫెన్సివ్నెస్ ఎక్కడ కనిపించదు. అందుకనే ఓపెనింగ్ స్టేట్మెంటే ఓపెనింగ్ ఎపిసోడ్లోనే ఉంటుంది. అది ఆల్మోస్ట్ లైక్ మొత్తం కథకి అప్లై అవుతుంది. ద స్టోరీ ఆఫ్ ఇండియా ఇస్ ద స్టోరీ ఆఫ్ క్యాస్ట్ అని. సో ఈ సోషల్ అంబియన్స్లో ఒక పొలిటికల్ అంబిషన్ ఉన్న ఇద్దరు ఐడియాలజికల్ హీరోస్ జర్నీ ఇది ఈ కథ. సో దాన్ని ఓవరాల్గా మనం చూస్తే ఒక తెలుగు కుటుంబం కథ. తెలుగు కుటుంబంలో రాజకీయ చైతన్యం వచ్చిన ఈ ప్రస్థానం కూడా అట్లానే ఉంటుంది. ఒక కామన్ మ్యాన్ పొలిటికల్ ఎంట్రీ ఎట్లా ఉంటుంది, ఆ ప్రస్థానం ఎలా నడుస్తుంది అనేది చూపిస్తూ ఉంటారు. సో ఇది కూడా అట్లానే తెలుగు కుటుంబం కథ అంటున్నారు. బట్ ఇది మొత్తం కథ కల్పితమా లేదు రియలిస్టిక్ స్టోరీయా అంటే మీరు కల్పితమనే చెప్తున్నారు. కల్పితమనే ఎందుకు చెప్తున్నానంటే అదే RRRకి నాకు డిఫరెన్స్ ఏంటంటే అంత పెద్ద వరల్డ్, అంత పెద్ద స్పెక్టాకిల్ కాదు. ప్రాబ్లీ డ్రామా వైజ్ ఛాలెంజింగ్ ఫర్ మీ, బ్యాలెన్సింగ్ వైజ్ ఛాలెంజింగ్ ఫర్ మీ. RRRలో ఏంటంటే ఆయన చెప్పిన కొమరం భీమ్ కానీ అల్లు సీతారామరాజు గారు కానీ ఒక గ్రేట్లీ రెస్పెక్టెడ్ పర్సనాలిటీస్. అండ్ వాళ్ళు ఈరోజు లేరు. అండ్ వాళ్ళని కల్ట్గా తీసుకునే రైవల్స్ కూడా ఈరోజు లేరు. వాళ్ళు రైవల్స్గా చూడరు, ఇద్దరు దేశభక్తులు అనేది. కాబట్టి ఆ ప్రాబ్లం లేదు, ఆ ఇమేజ్ ప్రాబ్లం లేదు. ఇక్కడ ఛాలెంజ్ RRRలో ఛాలెంజ్ అంతా ఏంటంటే హౌ టు బ్రింగ్ ఇన్ టూ గ్రేట్ స్టార్స్. అడ్రినలిన్ ఐడియా అది, రైట్? హౌ ఆ బ్యాలెన్స్ అనేది హీ వాజ్ ఆఫ్టర్ దాట్ అండ్ హీ క్రియేటెడ్ దాట్ అండ్ మెస్మరైజ్డ్ అస్ ఆల్ ఆఫ్. నాది ఇది ఒక చిన్న ప్రయత్నం. ఈ చిన్న ప్రయత్నంలో ఏంటంటే ఆ లెజెండరీ పర్సనాలిటీస్ కంపారిజన్స్ తప్పవు. ఎందుకంటే నా కుటుంబంలో కథలో ఆ పాత్రల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి నాకు తెలియకుండా అది వస్తుంది ఎలాగో. అందుకని నేను ఇది నిజమని చెప్తే నా ఫ్రీడమ్ ఉండదు. నేను అనుకున్న డ్రామా క్రియేట్ చేయడానికి ఫ్రీడమ్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ఆర్ గారు చంద్రబాబు గారు మధ్య ఫ్రెండ్షిప్ ఉందా లేదా అనే విషయంలోనే కొందరు ఉందంటారు, కొందరు లేదంటారు. పొలిటీషియన్స్ యొక్క బయోపిక్స్ కానీ లేదా వాళ్ళ స్టోరీస్ కానీ అన్ని ఓపెన్ బుక్స్. నా ఇనిషియేషన్ ప్రాసెస్లోనే ఇలా డివైడ్ ఉన్నప్పుడు నేను ఇది నిజం అని చెప్తే ఆల్రెడీ సగం మంది అబద్ధం అంటారు, ఆరు కొంతమంది అబద్ధం అంటారు. సో కాబట్టి ఏది నిజమో ఏది అబద్ధం ఎవరికి తెలియదు. అలాంటప్పుడు నేను అబద్ధం అని చెప్పేశాను అనుకోండి, అందులో ఏమైనా నిజాలు కనిపిస్తే అవి ఎంజాయ్ చేయండి. అట్ ద సేమ్ టైం అబద్ధంలో ఉన్న అందాన్ని ఎంజాయ్ చేయండి. దట్స్ మై ఐడియా. అయితే ఈ